సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న వారినే కాకుండా సరఫరా సాగు చేస్తున్న వారిపై దృష్టి సారిస్తామని హామీ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో గంజాయి నియంత్రణకు ఏర్పాటు చేసిన ఉపసంఘం సమావేశం నిర్వహించారు. మంత్రి అనిత హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అనేక బాధ్యతలు అప్పగించడం వల్ల గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. ఇందులో రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని, జిల్లా స్థాయిలో ఎస్పీని నియమించి వారికి ప్రత్యేక సిబ్బందిని అందజేసి 10 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం గంజాయి నిర్మూలనకు జిల్లా స్థాయిలో ఉన్న టోల్ ఫ్రీలు కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ను వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. గంజాయి నిర్మూలనకు 100 రోజుల పాక్షిక ప్రణాళిక, 2 సంవత్సరాల్లో పూర్తిగా నిర్మూలనకు లాంగ్ టర్మ్ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు గంజాయి నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ నిర్మూలన కంటే నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.